నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దాం అనుకుంటున్నానండి. ఒక మంచి డీటెయిల్డ్ కామెంట్ పెట్టారు. ఒక మంచి ప్రాబ్లం లాగా నాకు ఇచ్చారు. నేను దానికి సొల్యూషన్ చేద్దామని అనుకుంటున్నాను. నా పేరు నాగమణి. నమస్తే అమ్మా. నాకు 36 సంవత్సరాలు సార్. నా ఫేస్ చామన్ ఛాయ కలర్ ఉండేది, కానీ మెయిన్గా ఫేస్ చాలా బ్లాక్గా అవుతుంది. మీరు లేజర్ ట్రీట్మెంట్ అంటున్నారు, అది ఏ విధంగా చేస్తారు, ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. అలానే మీ వీడియోస్ చూశాను, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ అమ్మా. సార్, లేజర్ ట్రీట్మెంట్ మెడిసిన్తో తగ్గదా, లేకపోతే ఎలా, ఏ విధంగా వాడగలమా చెప్పండి సార్. అలానే మీరు చెప్పినట్టుగా సన్ స్క్రీన్ వాడుతున్నాను సార్, కానీ ఫేస్ బ్లాక్గా అనిపిస్తుంది సార్. ప్లీజ్ షేర్ మీ విచ్ వన్ ఈజ్ బెస్ట్ అని అడుగుతున్నారండి. నాగమణి గారు చాలా డీటెయిల్గా పెట్టారండి. ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా మందికి కూడా ఈ జవాబు అనేది హెల్ప్ చేస్తుందని ఆశిస్తున్నానండి. మీ అనేక సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని నేను ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మీ ముందుకు వస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి ఈ విధంగా ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయండి. నలుపుగా ఉండి, చామన్ ఛాయగా ఉండి నలుపుగా మారటం, అలానే చర్మంలో ముడతలు రావటం, అలానే చర్మంలో డల్నెస్ రావటం, సన్ స్క్రీన్ వాడుతున్నప్పుడు నలుపుగా ఎక్కువ ఉండటం, లేజర్ ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయని ఆలోచిస్తూ ఉంటారు. అసలు సన్ స్క్రీన్ వాడితే నలుపు ఎందుకు రావాలి, అసలు చర్మంలో చామన్ ఛాయ ఉంది, నలుపు ఎందుకు రావాలి, అది కూడా 36 ఏళ్ళ వయసుకి. నాకు ఎప్పుడు నలుపు లేకుండే, నేను చిన్నగా ఉన్నప్పుడు చాలా ఫేర్గా ఉండే, ఇప్పుడు ఎందుకు అవుతుంది అని చాలా మందికి ఇలాంటి సందేహాలు ఉంటాయండి. మనకి జరుగుతున్నది అంత మార్పులు చర్మంలోది అంతా మనకు ఒకటేసారి జరగదండి. మనకి నెమ్మదిగా నెమ్మదిగా కొన్ని సంవత్సరాల పాటు అలా జరుగుతూ ఉంటుంది. శరీర లక్షణమే అంత. మనకి జరుగుతున్న ప్రభావంతో మనకి అంటే ఏవైతే మనకి డ్యామేజ్ జరుగుతుందో, మన స్ట్రెస్, స్ట్రెయిన్, డైట్, లైఫ్ స్టైల్ ఇవన్నీ మనకి యాడ్ ఆన్ చేసుకుంటూ మనకి శరీరంలో ఎలా అయితే మార్పులు జరుగుతాయి, అంటే మీరు 16 ఏళ్ళ వయసులో మీరు ఎలా అయితే యాక్టివ్గా ఉండేనా, మీరు పరిగెత్తేవాళ్ళు, మీరు మంచిగా అన్ని బరువులు ఎత్తేవాళ్ళు, అన్ని విధాలుగా చేసేవాళ్ళు. అదే మీరు 25, 25, 30కి అలా వచ్చేటప్పటికి మీ యాక్టివిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. అలానే 30, 35కి కూడా యాక్టివిటీ తగ్గుతుంది. 40, 50 అంతే ఏజ్ పరంగా మనకి యాక్టివిటీస్ అనేవి తగ్గుతూ ఉంటాయి. అలానే చర్మంలో కూడా మంచి కొల్లాజన్ క్వాంటిటీ, అలానే మనకి చర్మంలో మెలనోసైట్ యాక్టివిటీ, చర్మంలో మనకు ఉన్న హైడ్రేషన్, స్కిన్ క్వాలిటీ కూడా మనకి తగ్గటంతో ఈ విధంగా ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయండి. అంటే 36 ఏళ్ళ వయసుకి నాకు అంత మార్పులు రావాలా, 55 ఏళ్ళకి నాకు మార్పులు రావచ్చు కదా, ఇప్పుడు ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తూ ఉంటారు. మీరు జరిగే లైఫ్ స్టైల్ మార్పులే అంతా. మీరు 16 ఏళ్ళ వయసులో, 14 ఏళ్ళ వయసులో మీరు ఏం పని చేసేవాళ్ళండి? ఉదయం లేచేవాళ్ళు, స్కూల్కి రెడీ అయ్యేవాళ్ళు, మీరు కాలేజ్కి రెడీ అయ్యేవాళ్ళు, మీరు భోజనం చేసుకునేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు, వచ్చేసేవాళ్ళు. అంతేకాని మీరు ఉదయం లేచి మీరు వంట చేసుకోవటం, అలానే మీరు వంట చేసి పెట్టి తర్వాత అన్ని పనులు చేయటం, అలానే మీరు ఆఫీస్కి వెళ్ళటం, ఆఫీస్కి వెళ్ళి తర్వాత ఆహారం తక్కువగా కాంప్రమైజ్ అవ్వటం, టైంకి తినకుండా ఉండటం, అలానే మీకు మళ్ళీ ఇంటికి వెనక్కి వచ్చినాక వేరే బాధ్యతలు చూసుకోవటం, అన్ని విధాలుగా పనులు చేసుకోవటం. సో ఈ విధంగా లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయిందండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం ఎలా 9 గంటలకల్లా పడుకునే వాళ్ళం. ఇప్పుడు ఎలా పడుకుంటున్నాం, మనం 11, 12కి నెట్ఫ్లిక్స్లు చూసుకుంటూ అన్ని విధాలుగా మనం చూసుకుంటూ టైంపాస్ చేసి పడుకుంటున్నాం. ఆహారం ఎలా తీసుకుంటున్నాం, ఇంతకుముందు స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం 7 గంటలకంటే 8 గంటలకి భోజనం అయిపోయేది, బ్రేక్ఫాస్ట్ అయిపోయేది, 12, 1 గంటలకి బెల్ కొట్టంగానే లంచ్ అయిపోయేది, సాయంత్రం 5కి స్నాక్స్, తర్వాతనేమో 9కి డిన్నర్ అయిపోయేది, టైంకి నిద్రపోయేవాళ్ళం. ఇప్పుడు ఎలా అవుతుంది, ఉద్యోగానికి బ్రేక్ఫాస్ట్ లేట్ అవుతుందని చెప్పి ఉద్యోగానికి తొందరగా మీరు వెళ్ళిపోవటానికని మీరు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు, లేదంటే మధ్యాహ్నం 4కి, 5కి కానీ మీరు భోజనం చేయరు, సాయంత్రం భోజనాలు ఓసారి స్కిప్ చేస్తారు, ఆహారం అనేది కూడా న్యూట్రిషన్ అనేది సరిగ్గా ఉండదు. సో ఈ విధమైన లైఫ్ స్టైల్ మార్పులు చేయటం వల్ల మీకు చర్మంలో కూడా మార్పులు వస్తాయండి. మీరు ఎవరైనా చూడండి, ఒకసారి మీరు వారం రోజుల దాకా మీరు ఏదైనా స్ట్రెయిన్ తీసుకొని మీరు ఒకవేళ జ్వరం వచ్చిందనంటే ఇమీడియట్గా చెప్తారు, ఏంటి నీకు అసలుకి కళ లేకుండా పోయింది ముఖంలో అని చెప్పేసి. ఎందుకనంటే మనకి బాడీలో ఉన్న హైడ్రేషన్ కంటెంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకి చర్మంలో మార్పులు రావటానికి మనకి లైఫ్ స్టైల్, అలానే సన్లైట్ డ్యామేజ్, అలానే డైట్, అలా విధంగా మనకి శరీరానికి జరుగుతున్న డ్యామేజ్. సో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని అంటే, మనం ఆహారం టైంకి తీసుకోవాలండి. మనము మంచి ఆహారం తీసుకోవాలి, ఎక్కువ ఫ్రూట్స్, తర్వాతనేమో వెజిటేబుల్స్, ఈ విధంగా మనం తీసుకోవాలన్నమాట. చాలా మంది అంటారు, సార్ నేను అన్ని కూరగాయలు తింటాను. అన్ని కూరగాయలు తింటున్నా కానీ మీరు కూరగాయల్ని కరెక్ట్ విధానంగా తినాల్సిన అవసరం ఉంటుంది. అంటే మంచి సాలెడ్స్ తీసుకోవటం, ఫ్రూట్స్ కూడా ఎక్కువ తీసుకోవటం, వైటమిన్ సి కంటైనింగ్ ఫ్రూట్స్, నేను ఎప్పుడు అదే చెప్తానండి.
ఉసిరికాయలు అనేది 3 ఉసిరికాయలు మనం ఖచ్చితంగా తీసుకుంటే 1 గ్రామ్ వైటమిన్ సి అనేది మనం ఖచ్చితంగా తీసుకుంటాం అనమాట. సో 2 వైటమిన్ సి టాబ్లెట్స్కి సరిపడా ఉంటుంది. న్యూట్రిషన్ పరంగా మనము మంచి ఫ్రూట్ జ్యూసెస్ అనేటివి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మనకి మంచి పైనాపిల్ జ్యూసెస్ కానివ్వండి, గోవా జ్యూసెస్, మనకి జాంపండు జ్యూసెస్ కానివ్వండి, ఇలాంటివి అనేక రకమైన జ్యూసెస్, యాపిల్ జ్యూస్ కానివ్వండి, బీట్రూట్ జ్యూస్ కానివ్వండి, క్యారెట్ జ్యూస్ కానివ్వండి, ఇలాంటివి మనకి రొటేషనల్ విధంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అంటే రోజు నేను ఒక జ్యూసే తాగుతాను సార్ నేనంటే అలా కాదండి. ఒకరోజు ఒక జ్యూస్, ఇంకొక రోజు ఇంకో జ్యూస్, ఇంకొక రోజు ఇంకో జ్యూస్. ఆ విధంగా చేస్తే ఏమవుతుందనంటే బాడీకి న్యూట్రిషనల్ సప్లై అనేది మెండుగా వస్తుందన్నమాట. మనకి బాగా ఎక్కువగా వస్తే న్యూట్రిషన్ మనకి బాడీకి ఇంటెస్టైన్స్కి అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. రోజు యాపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూస్ తీసుకుంటున్నారు అనుకోండి, బాడీకి అది డైజెషన్ ఈజీగా అయిపోతుంది, రెగ్యులేట్ అయిపోతుంది అనమాట. దానికంటే మనం కొద్దిగా మార్పులు చేస్తున్నామని అంటే కంప్లీట్ న్యూట్రిషన్ అనేది దాంట్లోంచి తీసుకోవటానికని ఇంటెస్టైన్స్ మనకి బాగా హెల్ప్ చేస్తాయి. సో డైట్ పరంగా ఈ మార్పులు అనేటివి చేయాల్సిన అవసరం ఉంటుందండి. సో మీకు చెప్పాను కదండి, ఈ విధంగా నాగమణి గారు ఈ విధంగా మనం డైట్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. అలానే మనకి మరి లైఫ్ స్టైల్ మార్పులు చెప్పాను. రాత్రి 9 నిద్రపోవాలి. ఉదయం ఎప్పుడైనా లేవండి, మీరు 4 లేవండి, 5 లేవండి. రాత్రి 9 10 మనం పడుకోవాలండి. తర్వాత ముఖ్యమైనది ఏంటనంటే అండి, మీరు మంచిగా సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు నాగమణి గారు చెప్తున్నారు కదండి, పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ గూగుల్లో కొట్టంగానే, యూట్యూబ్లో కొట్టంగానే ఈ సన్ స్క్రీన్ వాడండి, ఆ సన్ స్క్రీన్ వాడండి, ఇలా పెట్టండి, అలా పెట్టండి అని చెప్తూ ఉంటారు. అసలు అది ఏ విధంగా పెట్టాలి, ఎలా చేసుకోవాలనే దాని గురించి కూడా నేను వివరిస్తానండి. సన్ స్క్రీన్స్ అనేటివి చాలా రకాలు ఉంటాయి. మినరల్ బేస్డ్ సన్ స్క్రీన్, కెమికల్ బేస్డ్ సన్ స్క్రీన్స్, తర్వాతనేమో జెల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ అని ఉంటాయి, వాటర్ బేస్డ్ సన్ స్క్రీన్స్ అని అంటారు, తర్వాతనేమో లెస్ ఆయిలీ సన్ స్క్రీన్స్ అని అంటారు, మ్యాట్ ఫినిష్ అని అంటారు. ఇలాంటివి అనేక రకాలైన సన్ స్క్రీన్స్ ఉంటాయి. 30 SPF, 50 SPF, 70 SPF, 100 SPF, 130, 150 అనేక రకాలు ఉంటాయి. మన చర్మానికి మంచి సన్ స్క్రీన్ సూట్ అయ్యింది మనకి 15 SPF పైన ఉన్నది, 15 SPF పైన ఉన్న ఏ సన్ స్క్రీన్ అయినా మనం పర్సిస్టెంట్గా యూస్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఆ సన్ స్క్రీన్, ఈ సన్ స్క్రీన్, ఆ బ్రాండ్, ఈ బ్రాండ్ అని అందరు నన్ను అడుగుతూ ఉంటారు, సార్ మీరు బ్రాండ్ చెప్పండి. డాక్టర్స్గా నేను బ్రాండ్స్ ఎండోర్స్ చేయకూడదండి. సో అందుకోసం బ్రాండ్స్ పేరు చెప్పాను, కానీ దాని గురించి నేను మీకు అన్ని వివరించగలుగుతాను అనమాట. నానో ఎన్క్యాప్సులేటెడ్ సన్ స్క్రీన్ అని ఒకటి ఉంటుందన్నమాట. సో నానో ఎన్క్యాప్సులేటెడ్ సన్ స్క్రీన్స్ తోటి మీకు ఏమవుతుందంటే చర్మంలోకి మంచిగా ఇమిడిపోతుంది అనమాట, నానో మాలిక్యూల్స్ అవి. సో మీకు సాఫ్ట్గా ఉంటుందన్నమాట. నానో ఎన్క్యాప్సులేటెడ్ సన్ స్క్రీన్సే కాకుండా మనకి ఇతరత్ర సన్ స్క్రీన్స్ కూడా ఉంటాయి. మనకి మైక్రోనైజ్డ్ జింక్ ఆక్సైడ్స్, టైటానియం డయాక్సైడ్ సన్ స్క్రీన్స్ కూడా ఉంటాయండి. అలానే మనకి మ్యాట్ ఫినిష్ సన్ స్క్రీన్స్ ఉంటాయి. అలానే మనకి జెల్ బేస్ సన్ స్క్రీన్స్ ఉంటాయి. ఇవన్నీ మనకు ఒక లేయర్ చర్మం పైన పెట్టినప్పుడు మనకి డల్గా కనిపిస్తాయి. ఏ విధంగా డల్గా కనిపిస్తాయి, ఎందుకు అలా కనిపిస్తాయి డాక్టర్ గారు అని అంటూ ఉంటారు. ఇప్పుడు చెప్పారు కదండి నాగమణి గారు, చాలా ఇంపార్టెంట్, మనకి సన్ స్క్రీన్ పెట్టినప్పుడు డల్గా కనిపిస్తుంది. కానీ వాష్ చేసినాక మీకు స్కిన్ ఇంకా డల్గానే ఉంది అని అంటే ఆ సన్ స్క్రీన్ మీకు సూట్ కాలేదు అన్నట్టుగా. కానీ వాష్ చేసినాక మీ చర్మానికి అదే ఆ విధంగానే ఉంది అని అంటే మాత్రం సన్ స్క్రీన్ అది ఖచ్చితంగా మీకు సూట్ కావట్లేదని, అప్పుడు మార్చాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ సాయంత్రానికి సన్ స్క్రీన్ వాష్ చేసేసారనుకోండి, అప్పుడు మీకు మంచిగా ఉంది, ఫ్రెష్గానే ఉంది అని అంటే దట్ సన్ స్క్రీన్ ఈజ్ వర్కింగ్ రియలీ వెల్ ఫర్ యూ. అలానే మనకి ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక సెల్ ఫోన్కి ఒక కవచం లాగా స్క్రీన్ గార్డ్ని వేస్తాం. స్క్రీన్ గార్డ్ వేసినాక మనకి స్క్రీన్లో క్లారిటీ అనేది బాగా తగ్గుతూ ఉంటుంది. సో అక్కడ మనకి డల్గా కనిపిస్తుంది అనమాట. ఆ విధంగా కనిపించేదానికే మనకి సన్ స్క్రీన్ మనకి ఆ విధంగానే ఉంటుంది అనమాట. సో కవచం లాగా చర్మానికి మారిపోతూ ఉంటుంది. సో సన్ స్క్రీన్ అనేది ఒక చర్మానికి పెట్టినప్పుడు మనకు ఒక కవచం లాగా మారి సన్లైట్లో యూవీ లైట్ అని పాత వీడియోస్లో మీరు ఛానల్కి వెళ్ళి చూస్తేనండి మీకు తెలుస్తుంది అసలు అల్ట్రావైలెట్ లైట్ ఏంటి, మెలనోసైట్ ఏంటి, దానికి నలుపు ఏంటని. అల్ట్రావైలెట్ లైట్ తగలటం తోటి మనకి చర్మంలో ఉన్న నల్ల కణాలు మెలనిన్ ప్రొడక్షన్ చేసి అక్కడ ఒక లేయర్ లాగా ఫామ్ చేసి ఒక కవచం లాగా మార్చి అల్ట్రావైలెట్ లైట్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. సో దానితోటి ఏమవుతుందనంటే చర్మంలో నలుపు అనేది నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. సో అది ట్యాన్గా ఉంటుందండి, నెమ్మదిగా పిగ్మెంటేషన్ అనేది పెరగటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మెలనిన్ అది ప్రొడక్షన్ అయ్యేదానికి సన్ స్క్రీన్ పెట్టడం తోటి మెలనిన్ పని సన్ స్క్రీన్ చేస్తుంది. అది ఒక 2 గంటలు 3 గంటలే పని చేస్తుందండి. సో ఆ సన్ స్క్రీన్ 2-3 గంటలు పని చేసినాక అది తగ్గిపోతుంది కాబట్టి దాన్ని వాష్ చేసుకోవాలండి. దాన్ని వాష్ చేసుకున్నాక మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ అది ఒక కవచంలాగా మారి మెలనిన్ పని అనేది అది చేస్తూ ఉంటుంది. అప్పుడు మెలనిన్ ప్రొడక్షన్ అనేది నెమ్మదిగా కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఏ రోజైతే సన్ స్క్రీన్ పెట్టామో మళ్ళీ మెలనిన్ దాని పని అది చేస్తుంది. ఎందుకంటే దాని పని అది రోజు ఉదయం సాయంత్రం రాత్రి అని కాదు, దానికి ఎప్పుడు 24 గంటలు దాని పని మెలనిన్ ప్రొడక్షన్. ఎంత చేయాలనేది మనకి అల్ట్రావైలెట్ లైట్ రేడియేషన్ తోటి మన చర్మం పైన సూర్యుడి వెలుతురుతోటి పడటం తోటి మనకు వచ్చేదాన్నే డిపెండెంట్గా ఉంటుంది అనమాట.
సో ఈ విధంగా మనము చర్మంలో ట్యానింగ్ అనేది ఎందుకు వచ్చింది అనేది మనం అర్థం చేసుకున్నామండి. సరే డాక్టర్ గారు, ఇప్పుడు లేజర్ గురించి అని చెప్తున్నారు మీరు వీడియోస్లో, ఏ విధంగా చేస్తాము, ఎలా ఉంటుంది అని అడిగారండి నాగమణి గారు. సో లేజర్ ట్రీట్మెంట్స్ అనేటివి ఏంటంటే మనకి చర్మం లోపల ఉన్న నలుపుని కరగదీయటానికని ఇది ఒక విధంగా పనిచేస్తుంది అనమాట. లేజర్సే కాకుండా వేరే ఆప్షన్స్ ఉన్నాయనంటే పీల్స్ ఆప్షన్స్ ఉంటాయండి. అలానే మీకు మైక్రో నీడ్లింగ్ సీరం ఆప్షన్స్ ఉంటాయి. అలానే మీకు వచ్చేసి మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీస్, హైడ్రా ఫేషియల్, హైడ్రా బూస్టర్స్ అనేటివి థెరపీస్ ఉంటాయండి. ఇవన్నీ కాంబినేషన్స్ తోటి చేయటంతో మీకు చర్మంలో బెటర్ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఏ విధంగా మనకి మార్పులు అనేటివి మనం చేయవచ్చు. సో లేజర్స్ అనేటివి సేఫ్ ఉంటాయా? సేఫ్ ఉంటాయండి. అది చేయటంతో మనకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఏం ప్రాబ్లం ఉండదండి. లేజర్స్ చేసినాక మనకి ఎటువంటివైనా చేసినట్టుగా దాఖలాలు ఉంటాయా? లేజర్ చేసినాక మీకు చేసినట్టుగా ఏం కనిపించదండి. మహా అంటే రెడ్నెస్ ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ తప్ప ఎక్కువ కనిపించదండి. లేజర్ చేసినాక నాకేమన్నా 10 ఏళ్ల తర్వాత నాకేమైనా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? ఆరోగ్యరీత్యా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? క్యాన్సర్ వస్తుందని చాలా మంది అంటున్నారు సార్, నిజమేనా అంటే అలాంటిది ఏమి ఉండదండి. మీరు సెల్ ఫోన్ తీసుకొని రోజు తిరుగుతున్నారు, రోజు మాట్లాడుతున్నారు, రోజు చేతిలో పెట్టుకొని అన్నీ చూస్తున్నారు, దాంతో క్యాన్సర్లు వచ్చే లక్షణాలు ఉన్నాయండి. అన్ని అడల్టరేటెడ్ పొల్యూటెడ్ ఫుడ్ మనం తీసుకుంటున్నాం, వాటిలో క్యాన్సర్స్ ఉంటాయి. డాక్టర్ చేసే దానికే మనం ఆలోచన చేసి డాక్టర్ ఇస్తున్న టాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా, డాక్టర్ ఇచ్చిన దానికి అది అవుతుందా, డాక్టర్ లేజర్ చేసిన దానికి క్యాన్సర్లు అవుతుందా, ఇలాంటి అపోహలు ఏవి పెట్టుకోకండి. డాక్టర్లు ఏమైనా చేయాలని అంటే పేషెంట్స్కి మంచి చేయాలనే కోరుకుంటారండి. ఆ విధంగా మనం చేస్తేనే మనకి మీ స్కిన్ ఎలా అర్థమవుతుంది, అంటే ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, లేజర్ చేస్తే ఏ విధంగా అవుతుంది, అదన్నీ మాకు అర్థం కావడానికి కూడా కొద్ది సమయం పడుతుంది అనమాట. లేజర్స్ చేస్తే మీకు ఎటువంటివైనా ప్రాబ్లమ్స్ ఉంటాయంటే ఎన్ని సంవత్సరాలు దాటినాక కూడా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఉండవండి. ఇన్ఫ్యాక్ట్ లేజర్స్ అనేటివి సేఫర్ అండి. అవి మనకి ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. చర్మంలో మనకి నలుపు ఏదైతే ప్రొడక్షన్ ఉందో మెలనోసైట్ని అది డిస్టర్బ్ చేయదండి. మెలనిన్ అని అంటాం కదా, ఆ మెలనిన్ రంగుని నెమ్మదిగా అది కరగదీస్తుంది అనమాట. ఆ మెలనిన్ అనేది మనకి నెమ్మదిగా కరగదీయటానికనే మనకి లేజర్ పనిచేస్తుంది. మరి లేజర్ డాక్టర్ గారు అట్లా చర్మం లోపలికి వెళ్ళిపోతుందా, మనకి కనిపించదు అంటున్నారు కదా, ఎలా అవుతుంది అని అంటారు. లేజర్ అనేది చర్మం లోపలికి వెళ్తున్నప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ లోపలికి వెళ్ళినప్పుడు ఆ చర్మ కణాల మధ్యలోంచి వెళ్ళిపోతుంది అనమాట, దానిలోంచి దూరం వెళ్ళిపోతుంది. ఎందుకనంటే లేజర్కి నలుపు అనేది టార్గెట్ ఇచ్చినప్పుడు నలుపుని మాత్రమే టార్గెట్ చేస్తుంది. లేజర్ అనేది చర్మ కణాలను ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వెళ్ళి మెలనిన్ మాత్రమే టార్గెట్ చేస్తుంది. నల్ల కణం ఏదైతే నలుపునిస్తుందో దాన్ని కూడా డిస్టర్బ్ చేయదండి. అలానే అంతవరకే వెళ్తుంది అనమాట. చర్మంలో ఉన్న పైన పొర వరకే నేను చెప్తాను కదండి, చర్మంలో పైన పొర కింద పొర ఉంటుంది కదా, ఆ చర్మంలో పైన పొర అంత వరకే అక్కడి వరకు వెళ్ళేసి అక్కడి వరకే నలుపుని తీసేసుకొని వచ్చేస్తుంది అనమాట. అంటే అది కిందికి వెళ్ళినా కానీ ఎటు వెళ్ళినా కానీ అది ఎటువంటి కారణం వల్ల అది డిస్టర్బ్ చేయదు అనమాట. ఎందుకనంటే లేజర్స్కి క్రోమోఫోర్స్ అనేటివి ఉంటాయి. లేజర్ ఏదైతే చెప్పిన పని ఉంటుందో అదే పని చేస్తుంది అనమాట, అటు ఇటు ఎటుగా చూడదు అనమాట. అలానే మనకి లేజర్ హెయిర్ రిడక్షన్ అని ఉంటుంది. లేజర్ హెయిర్ రిడక్షన్ ఏం చేస్తుంది అని అంటే హెయిర్లో ఉన్న నలుపుని టార్గెట్ చేసుకొని ఆ నలుపుని అనేది నెమ్మదిగా కరగదీస్తుంది అనమాట. సో ఆ విధంగా మనకి చేయటంతో హెయిర్ అనేది మనకి నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది. అదే మనకి CO2 లేజర్ అని అంటాం, యాక్నే స్కార్స్ కోసం అని, మొటిమల గుంతల కోసం అని, వాటి కోసం అని అంటాం కదా. ఆ లేజర్స్ అవి చేయటంతో లోపల ఉన్న కొల్లాజన్ని స్టిమ్యులేట్ చేస్తుంది తప్ప మీకు హెయిర్ని డిస్టర్బ్ చేయదు, రంగుని డిస్టర్బ్ చేయదు అనమాట. సో ఆ విధంగా మనకి లేజర్స్ ఏదైతే చెప్తామో ఆ విధంగా పని చేస్తుంది అనమాట. సో లేజర్స్లో ఉన్న సుపీరియారిటీని అది లేజర్ చేయటంతో మనకి ఇది ఉంటుంది. సో డాక్టర్ గారు, మరి మీరు చేస్తున్న లేజర్ ఏ విధంగా అడ్వాన్స్డ్ అయినా కాదా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. అడ్వాన్స్డ్ లేజర్సే మేము ఉపయోగిస్తామండి. చాలా అడ్వాన్స్డ్ లేజర్స్ మీకు ప్రపంచంలోని మేటి టెక్నాలజీ అంతా దక్షిణాది తెలుగు రాష్ట్ర ప్రజలకి నేను మంచి అందుబాటు ధరలు తీసుకురావాలనే ఉద్దేశంతో మంచి హై ఎండ్ టెక్నాలజీ, మీరు US, UK, ఆస్ట్రేలియాలో ఎక్కడ చూసినా కానీ ఈ టెక్నాలజీస్ కూడా చాలా అరుదుగా దొరుకుతుంది అనమాట. అలాంటి టెక్నాలజీస్ని మేము యూస్ చేస్తామండి. సో ఈ విధంగా మనం లేజర్ ట్రీట్మెంట్స్ చేసుకుంటూ హైడ్రా బూస్టర్ థెరపీస్ కూడా చేసుకోవచ్చు అండి, స్కిన్ బూస్టర్ థెరపీస్ కూడా చేసుకోవచ్చు. నేను నా లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, చర్మంలో మనకి ఏవైతే పైన పొర కింద పొర ఉంటుందో కింద పొర కూడా మనకి మంచి సపోర్టింగ్ సిస్టమ్గా ఉంటుందన్నమాట మన చర్మానికి. ఆ విధంగా చేయటంతో మనకంటే చర్మంలో మనకి ఇంజెక్షన్ ఇవ్వటంతో మనకు అక్కడ ఏమవుతుందనంటే అక్కడ నెమ్మదిగా బూస్టర్ డోస్ తోటి మనకి ఏమవుతుందంటే కొల్లాజన్ అనేది బూస్ట్ అవుతూ ఉంటుంది. వాటర్ని అబ్జార్బ్ చేసుకొని హైడ్రేషన్ చేసుకొని స్కిన్ క్వాలిటీని మంచిగా మారుస్తూ ఉంటుంది. సో లేజర్ బూస్టర్స్ అనేటివి కాంబినేషన్ చేయటంతో మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి.
మైక్రో నీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్స్ కూడా అండి మంచిగా స్కిన్ లోపలికి ఇన్ఫ్యూజ్ చేసినప్పుడు దాంతో కూడా మంచిగా స్టిమ్యులేట్ అవుతుంది. మీరు ఒకవేళ హైదరాబాద్లో ఉంటే కనుక వారానికి ఒకసారి ఇంజెక్షన్ తీసుకుంటూ ఐవి గ్లూటథైన్ తోటి కూడా మన చర్మంలో ఉన్న కొల్లాజన్ని కూడా స్టిమ్యులేట్ చేసుకొని మంచి హైడ్రేషన్ చేసుకొని చర్మంలో ఉన్న నలుపుని కూడా మంచిగా యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ తోటి కూడా తగ్గించుకోవచ్చండి. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయండి. నాగమణి గారు, మీకు అర్థమైంది కదండి. మీకు ఏ విధంగా మనం లైఫ్ స్టైల్ మార్పులు చేసుకోవాలి, డైట్ ఏ విధంగా మార్పులు చేసుకోవాలి, అలానే లేజర్ ట్రీట్మెంట్స్ మనం ఏ విధంగా చూసుకోవాలి, సన్ స్క్రీన్స్ ఏ విధంగా చూసుకోవాలి, నలుపుగా మనకి సన్ స్క్రీన్ అనే చర్మం పైన పెట్టినప్పుడు ఏ విధంగా మనకు వచ్చింది అనే దాని గురించి అని నేను మీకు పూర్తిగా వివరించానండి. ఇంకా అనేక సందేహాలు కనుక ఏమైనా ఉన్నా కానీ, ఎటువంటి సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు కానీ ఉన్నా కానీ తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే నేను ఒక మంచి వీడియో రిప్లై మీకు ఎప్పుడైనా నాకు సమయం కుదిరినప్పుడు నేను చేస్తానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ నొక్కి అలానే ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోని మీరు తప్పకుండా అందరికీ షేర్ చేయండి. వాట్సాప్లలో కానీ ఎక్కడైనా కానీ మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, ఎవరికైనా కానీ మీరు షేర్ చేయండి. అమ్మ నాన్నకి, అక్క చెల్లెళ్ళకి, అన్న తమ్ముళ్ళకి, మీ పిల్లలకి కానివ్వండి, తెలిసిన వాళ్ళ పిల్లలకి కానివ్వండి. ఖచ్చితంగా షేర్ చేసి నా ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు పాలు పంచుకుంటారని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కుక్కపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.